హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు విజయ్ ఆర్య గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? అంతా సార్, ఇప్పుడు మన తీన్మార్ మల్లన్న గారు వేరే పార్టీలోకి జాయిన్ అవుతున్నారు అంటూ కొన్ని వార్తలు అయితే వినబడుతున్నాయి. దీనికి మీరేమంటారు సార్? సరే, ఆయన వ్యక్తిగతం ఏ పార్టీలో చేరు అనేది సరే. రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అనే వాళ్ళు ఉండరు కాబట్టి ఆయా సందర్భాలను బట్టి వ్యక్తులు ఆయా పార్టీలను మారుతూ ఉంటారు. దాంట్లో తప్పేం లేదు. మారడం వల్ల విదేశీ పార్టీలు అయితే ఉన్నాయి కదా, మారితే తప్పేముంది. అయితే బీసీల కోసము ఆయన నోరెత్తడం అనేది అది చాలా మంచిది బీసీ సమాజంలో. ఎందుకు అనంటే బీసీలలో ఒక గట్టి నాయకుడు లేకపోవడము బీసీ సమాజానికి కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉన్నది. మా పార్టీ తరఫున కూడా, ఎందుకంటే మేము కూడా బీసీల కోసమే పోరాటం చేస్తున్నాం కాబట్టి, మరి కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్సీ అయ్యుండి బహిరంగంగా ఆ విధంగా నిజాయితీగా మాట్లాడడం అనేది మేము సమర్థిస్తూనే ఉన్నాం దాన్ని. ఆ విధంగా మరి మల్లన్న గారు సరి అయిన రూట్లో ఉండి మరి వాళ్ళ అధిష్టానాన్ని ఒప్పించుకొని మరి బీసీ జనగణన లెక్కలు ఏదైతే తప్పులు తడకగా ఉందో దాన్ని సరిచేసి మరి బీసీ రిజర్వేషన్ను సిస్టమేటికల్గా ఒక 52% ఏదైతే మా లెక్కలలో తేలిందో, మా సమగ్ర కుటుంబ సర్వే మేము ఏదైతే చేపించామో ఆ లెక్కలకు ఈ లెక్కలకు దాదాపు 6 నుండి 8% తేడా ఉంది. అయితే ఆ ఎడిట్ చేపించుకోగలిగితే మంచి నాయకుడిగా తయారు కాగలుగుతారు, సమాజం గుర్తిస్తుంది. కానీ ఏదో ఆశించి బ్లాక్మెయిలింగ్ కోసము ఒకవేళ ఆ విధంగా చేస్తే మాత్రం సమాజం ఆయన్ను విడిచిపెట్టదు ఒకటి, తర్వాత ఎవరు కూడా శ్లాఘించరు. అయితే మంచి యువ నాయకుడు కాబట్టి మేము కూడా సమర్థిస్తూ ఉన్నాం. మీ అధిష్టానంతో పోరాటం చేయమని చెప్తా ఉన్నాం. మరి బీసీలకు న్యాయం చేపించే విధంగా నడుము బిగించమంటూ ఉన్నాం. మేము కూడా మా మద్దతు కూడా ఉంటుంది, తప్పేం లేదు. ఎందుకంటే మా కవితమ్మ గారు కూడా మరి ఎన్యూమరేషన్ కంటే ముందు నుండే మరి బీసీ జనగణన చేపట్టాలి, బీసీలకు సమన్యాయం చేయాలి, అలాగే మహిళలకు కూడా రిజర్వేషన్ చట్టసభలలో ఉండాలి అని చెప్పి కవితమ్మ మొదటి నుంచి కూడా మాట్లాడుతున్నమాట అందరికి తెలుసు. అయితే ఏది ఏమైనా కూడా పార్టీలు వేరైనా కూడా బీసీల కోసం పోరాటం చేసే ఏ పార్టీ నాయకులనైనా కూడా మేము కలుపుకొని పోయే దాంట్లో ఉన్నామే తప్పిస్తే వేరేది ఏం లేదు. మాకే భేషజాలు లేవు. అయితే మల్లన్న గారికి వ్యక్తిగతంగా కూడా పార్టీ పరంగా కూడా ఖచ్చితంగా మరి బీసీల కోసం మాట్లాడుతున్నందుకు మా మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే సీఎం పదవి ఆశించి మాత్రమే ఇట్లా బీసీలకి సపోర్ట్గా బీసీ ఓట్ల కోసం ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్తూ కూడా వినిపిస్తుంది. ఏమంటారు? అంటే తప్పేం లేదు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని ఆశించడంలో తప్పేముంది? యువ నాయకుడు ఆయన 10 ఏళ్ళ నుండి సమాజంలో ఒక జర్నలిస్ట్గా మరి గలమెత్తి, అది కూడా ప్రత్యేకంగా మా పార్టీ మీద యుద్ధమే చేసిండు మల్లన్న. కానీ మేము ఏ రోజు కూడా, ఎందుకంటే యువ నాయకుడు తెలంగాణ బిడ్డ కాబట్టి రాజకీయంగా ఎదగాలి అని ఆకాంక్షించి మేము ప్రజాస్వామ్యబద్ధంగానే ఆయన వాదనలు చూసాం. కానీ ఎక్కడ కూడా వ్యక్తిగతంగా మేము ఎప్పుడు కూడా ఆ భేషజాలు మేము పార్టీ తరఫున పెట్టుకోలేదు. కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కవితమ్మ కానీ ఎప్పుడు కూడా అలాంటిది పెట్టుకోలేదు. ఇప్పుడు సరే, అదృష్టవశాత్తు ఆయన భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళారు, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు, మరి ఎన్నికైనరు, ఎమ్మెల్సీ బీజేపీకి వెళ్ళొచ్చు అంటారా? ఎన్నికయ్యారు, చెప్పలేము. ఆయన ఇష్టం, ఆయన వ్యక్తిగతం. పార్టీ మారడం అనేది వ్యక్తిగతం కాబట్టి ఆయన ఇష్టం. బట్ ఈరోజు ఆయన ముఖ్యమంత్రి పదవి ఆశించడంలో తప్పేం లేదు. ఈరోజు మరి బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ, మేమైతే మొత్తం సర్వ హక్కులని బీసీలకే ఇచ్చినాం. పార్టీలో అన్ని పార్టీ పదవులలో దాదాపు 60 to 70% ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గాలలో కావచ్చు, మండల పరిధిలో కావచ్చు, గ్రామ పరిధిలో కావచ్చు, అలాగే నియోజకవర్గాల పరిధి, జిల్లా పరిధిలో ఉన్నటువంటి మొత్తం పార్టీ పదవులన్నీ కూడా రాష్ట్ర కమిటీలో కూడా దాదాపు 60 to 70% బీసీలే ఉంటారు. ఎస్సీ ఎస్టీలకు అవకాశాలు ఇవ్వడం జరిగింది, ముస్లింలకు కూడా ఇచ్చాము. దాంట్లో ఒక ముఖ్య పదవి కేసీఆర్ గారు ఉండడానికి ఆయన వ్యవస్థాపకుడు కాబట్టి ఆయనకు మరి పార్టీ అందరు కార్యకర్తలు సర్వసభ్య సమావేశం ఆయననే మరి ఆయన ఉన్నంతకాలం ఆయన్నే అధ్యక్షుడు అని చెప్పి తీర్మానం చేసుకోవడం జరిగింది. కాబట్టి తక్కిన పదవులు ఏవైనా ఉంటే మళ్ళీ ఫేర్బదలు చేయడం ఆయనకు హక్కు.
దాని మీద కమిటీ ఉంది, అధిష్టానం ఉంది కాబట్టి మళ్ళీ జనరల్ బాడీ పెట్టి దాంట్లో ఏ నిర్ణయం అయితే ఆ నిర్ణయం మేరకు బీసీలకు సమాన అవకాశాలు, అలాగే ఎస్సీ ఎస్టీలకు మైనారిటీలకు సమాన అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. కేసీఆర్ గారు ఏదైతే మాట్లాడారో ఇట్లా ఆ బీసీ జనగణన సరిగ్గా జరగట్లేదంటూ దానికి మీరు ఏం చెప్తారు సార్? అమ్మ, వాస్తవంగా బీసీ కులాలు ఎన్ని, ఆ కులాల్లో ఉన్నటువంటి జనాభా ఎంత అనేది చాలా జాగ్రత్తగా ఫిజికల్ సర్వే చేయాల్సిన అవసరం ఉండింది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసిందంటే గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ నగరాలలో కానీ వాళ్ళు ఒక స్టిక్కర్ వేసేసి వదిలేసి మీరు 50 రోజులల్లో మీ లెక్కలు మీరు చెప్పుండి అని చెప్పి గాలికి వదిలేసి వచ్చిర్రు. అప్పుడు ప్రజలు తమ బ్రతుకు బండి నడవనికే వాళ్ళు ప్రయాసపడే క్రమంలో వాళ్ళకు జ్ఞాపకాలు ఉండవు, వాళ్ళకంత ఓపిక ఉండదు. కాబట్టి ప్రభుత్వమే ఎన్యూమరేటర్స్ ఇంటింటికి తిరిగి స్వయంగా వాళ్ళు 50 రోజులు తిరిగి ఒకవేళ క్రోడీకరించినంటే ఈ లెక్కలు తప్పు రావు. ఇప్పుడు మేము చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వేకు లెక్కలకు 52% వచ్చింది మాకు. తర్వాత వీళ్ళు చేసినటువంటి లెక్కలకు ఏమొచ్చింది అని అంటే 44% వాళ్ళకు వస్తే 52% మాకు వచ్చింది. అంటే దాదాపు 6 నుండి 8% తగ్గినట్టే కదా. కాబట్టి మేమేమంటున్నామంటే చేశారు దాన్ని ఇప్పుడు మళ్ళీ ఎడిట్ చేయండి, మళ్ళీ మీరు వెళ్ళండి, ఫిజికల్ సర్వే చేయండి. ఇట్లా ఆన్లైన్ సర్వే కాకుండా ఫిజికల్ సర్వే చేయడం వల్లనే ప్రజలకు లాభం జరుగుతుంది. ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు రాష్ట్రం కొత్తగా వచ్చింది కాబట్టి ఒరిజినల్గా తెలంగాణ ప్రజలు ఎంతమంది ఉన్నారు దాని మీదకి వెళ్ళే బడ్జెట్ అలొకేషన్ అవుతుంది. కాబట్టి పిన్ టు పిన్ వెంట్రుకవాసి కూడా తప్పు లేకుండా ఆ సమగ్ర సర్వే చేసినాం. ఆ సందర్భంలో విదేశాలలో ఉన్న వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆయా రాష్ట్రాలలో వలసలు పోయిన వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. 1 నెల అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి కేసీఆర్ గారు ప్రతి ఒక్కరిని పిలిపించి 24 గంటలలో సర్వే ముగించారు. ఇట్లా గ్రామ సభలో గ్రామ పంచాయతీలో కూర్చునబెట్టి గ్రామ సెక్రటరీ మొత్తం అన్ని అధికారులు గ్రామకు సంబంధించినటువంటి 28 శాఖల అధికారులు అక్కడ కూర్చొని సర్వే చేశారు. అది ఫిజికల్ సర్వే. దానివల్ల ఒక్క పర్సన్ కూడా తప్పు పోదు. మేమేమంటున్నామంటే ఆ లెక్కలకి ఈ లెక్కలు బేరీ వేసుకుంటే ఈరోజు మీరు 42% అంటున్నారు కదా, మీ పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్చుకోండి, మేము కాదంటలే. ఒక్కసారి రిజర్వేషన్ ఫిక్స్ అయితే దాని ప్రకారంగానే బడ్జెట్ అలొకేషన్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది బీసీలకు. కాబట్టి మీరు ఈసారి ఖచ్చితంగా దాన్ని ఎడిట్ చేయండి, మరొకసారి మీరు సర్వే నిర్వహించండి, పోయింది ఏం లేదు. దాని తర్వాతనే 52% ఫిక్సేషన్ అయినాక 52 నుండి 56% రావచ్చు. ఎందుకంటే జనాలు పెరుగుతారు కానీ తరగరు కదా. మేము చేసినప్పుడు 52% ఉంది, ఇప్పుడు ఇంకా 4% పెరుగుతుంది. అంటే 56% ఫిక్సేషన్ అయిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టుకుంటే వాళ్ళకి న్యాయబద్ధంగా వచ్చే హక్కులు వస్తాయి అనేది కేసీఆర్ గారి బీఆర్ఎస్ పాలసీ అండి. అదే ముచ్చట కేటీఆర్ గారు అసెంబ్లీలో చెప్పారు. మేము కూడా పార్టీ నాయకులుగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఏంటంటే రిక్వెస్ట్ చేస్తున్నాము బీసీల తరపున మీరు మళ్ళీ రీసర్వే చేయండి. లేని పక్షంలో బీసీలతో కలిసి మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం, వెనకడుగు వెయ్యము, లోకల్ బాడీ ఎన్నికలు జరగనివ్వము. ఎందుకు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, బీసీలకు వాళ్ళ హక్కులు ఖచ్చితంగా రావాలన్నదే మా ఆకాంక్ష. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.